ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అయోధ్య ఆలయంలో విరాళాల చోరీ అంశంపై ప్రధాని మోదీకి రాహుల్ అలాగే మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అయోధ్యలో వేల కోట్ల విరాళాల చోరీ జరిగిందని ఆరోపించారు. అయోధ్య ట్రస్ట్ నియామకాలన్నీ ప్రభుత్వమే చేసిందని, ఇప్పుడు వస్తున్న ఆరోపణలపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటం సరికాదని వెంటనే ప్రధాని మోదీ స్పందించాలని ఆ లేఖలో కోరారు. అయోధ్య ట్రస్ట్ ఖాతాలు, దర్యాప్తు నివేదికను బహిరంగపరచాలంటూ డిమాండ్ చేశారు. అలాగే విరాళాల చోరీపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ అలాగే ఖర్గే. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అయోధ్య రామ మందిర ఆలయంలో విరాళాల చోరీ అంశంపై ప్రధాని మోదీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ కూడా లేఖ రాయడం జరిగింది. అయోధ్యలో వేల కోట్ల విరాళాల చోరీ జరిగిందంటూ వారు లేఖలో పేర్కొనడం జరిగింది. అయోధ్య ట్రస్ట్ నియామకాలన్నీ కూడా ప్రభుత్వమే చేసిందని, ఇప్పుడు ఈ విషయంలో ఈ రకంగా వస్తున్నటువంటి ఆరోపణలపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటం సరికాదని, వెంటనే దీనిపై ప్రధాని మోదీ స్పందించారంటూ కూడా ఆ లేఖలు వారిద్దరూ కోరడం జరిగింది. అయోధ్య ట్రస్ట్ ఖాతాలు అలాగే దర్యాప్తు నివేదికను బహిరంగపరచాలని వారు డిమాండ్ చేశారు. అలాగే విరాళాల చోరీపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ ఖర్గే.